హెల్త్ పాలసీ రూపకల్పనకు కసరత్తు జరుగుతున్నప్పుడే అందుకు సంబంధించిన పత్రాలు లీకైన అంశాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించింది. హెల్త్ భూముల అంశానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు విపక్షాలకు ముందే ఏ విధంగా చేరాయి, జీవో రాకముందే ఆ విషయం ఎలా బయటకు పోకింది, ఏ శాఖల సిబ్బందికి ఇందులో సంబంధం ఉంది, సిబ్బంది స్థాయిలోనే పత్రాలు బయటకు వెళ్లాయా లేక ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 21న కేటీఆర్ హెల్త్ పాలసీపై విమర్శలు చేశారు. ఈ సమావేశానికి ముందే అనగా నవంబర్ 20న హెల్త్ పత్రాలకు సంబంధించిన ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వెళ్లినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలో వాటిని లీక్ చేసింది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి నిఘా విభాగం రంగంలోకి దిగింది. సచివాలయం లోగుట్టు బయటకు వెళ్తున్న క్రమంలో ఇంటి దొంగల్ని పట్టుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించింది. పరిశ్రమల శాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు గత ప్రభుత్వంలో ఏ చోట్ల పనిచేశారు, వారిలో ఎవరైనా ప్రతిపక్ష నాయకునితో సంబంధాలు కొనసాగిస్తున్నారా అనే విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. హెల్త్ పాలసీకి సంబంధించి డాక్యుమెంట్ తయారైన తర్వాత ఏ స్థాయి వ్యక్తుల వద్దకు వెళ్ళింది, వారికి గత ప్రభుత్వంలోని వారితో సంబంధాలున్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి సచివాలయంలోని పలువురి అధికారులు సిబ్బందిని నిఘా విభాగం అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది.